మద్దిగుండం ఆయకట్టుదారులకు అన్యాయం జరుగుతుందని పక్క గ్రామ రైతాంగం అక్రమంగా నీటిని తరలిస్తున్నారని నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. 8 నెలలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. తమ గ్రామం ఆయకట్టు 2800 ఎకరాలు ఉందని, మొక్కజొన్న, మిరప, పత్తి, మినుము పంటలు వేశారని, ఇప్పుడు సుంకేసుల చింతలపల్లె కాజీపేట గ్రామ రైతాంగం విద్యుత్ మోటార్లతో, ట్రాక్టర్ పంపు సెట్లతో అక్రమంగా నీటిని తరలించడం వల్ల తమ పంటలు ఎండిపోయి నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తగిన న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని జలకనూరు గ్రామ రైతులు విన్నవించారు. ఎకరాలకు ఆయకట్టుగా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మా చెరువు నుంచి పక్క గ్రామాల వాళ్ళు సుంకేసుల చింతలపల్లె వాళ్ళు కరెంటు మోటార్లు వేసి అగ్రగంగా మా నీటిని తరలిస్తున్నారు. దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. మా పొలాలు మధ్యలో పోయిన సంవత్సరం కూడా మధ్యలో ఎండిపోయినాయి. మా పొలాలు మొత్తం పంటలు. ఈ సంవత్సరం కూడా మేమంతా మొక్కజొన్న సాగు చేసినాం. ఇప్పుడు పుట్ట దశలో ఉన్నాయి. చెరువులో నీళ్ళు అయిపోయినాయి. జూన్ 6వ తేదీ చెరువు నిండింది. ఇప్పుడు చెరువు నీళ్ళు మొత్తం అయిపోయినాయి. అక్రమదారులు వాడి మొత్తం నీళ్ళలా ఖాళీ చేసినారు. మాకు ఈ సంవత్సరం భారీగా నష్టం వస్తుంది. కాబట్టి మేము ఎన్నిసార్లు కలెక్టర్ గారికి వినిపించుకున్నా మా మీద దయవుంచి వాళ్ళ చర్య తొలగించడం లేదు, మాకు న్యాయం చేయడం లేదు. కాబట్టి మేము ఇప్పటికీ 4 సార్లు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈసారైనా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం తలగనూరు గ్రామము. మా చెరువు మద్దిగుండం చెరువు ఆయకట్టు రైతులకు 2800 ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ నానా ఆయకట్టుదారులు ఎక్కువగా నీటిని తరలించడం ద్వారా మధ్యలో నా ఆయకట్టు రైతులు 2800 ఎకరాల్లో మొక్కజొన్న ఒక 1000 ఎకరాలు, మిరప ఒక 800 ఎకరాలు, మిగతా ఎకరాలని వేరే పంటలుగా సాగు చేయడం జరిగింది. అయితే గత ఒక 7-8 సంవత్సరాల నుంచి నానా ఆయకట్టు రైతులు అనగా చింతలపల్లె, సుంకేసుల వాళ్ళు విద్యుత్ మోటార్లు, ట్రాక్టర్లు, పంపు సెట్లు అక్రమంగా నీటిని తరలించడం ద్వారా ఈ సంవత్సరం ముద్దరే అనగా మొక్కజొన్న దాదాపు ఒక 1000 ఎకరాలు, ఎకరాకు వచ్చేసి ఒక 50,000 పెట్టుబడి పెట్టినాం. పెట్టుబడి పెట్టి ఇప్పుడు మొత్తం చెరువు నీటిగా ఖాళీ అయింది. జూన్లో వచ్చి ఇప్పుడు దాదాపు అనగా ఒక 50 రోజులకే చెరువు ఖాళీ అయ్యి పంట వచ్చేసి మధ్యస్థ దశలో ఉంది. ఈ మధ్యస్థ దశలో ఉండడం వల్ల నీరు లేకపోవడం వల్ల మొత్తం మేమంతా రైతుల వల్ల చాలా నష్టపోతున్నాము. ఈ ఆయకట్టు రైతుల కన్నా నానా ఆయకట్టు రైతులది ఎక్కువ అయిపోయి అక్రమంగా నీటిని తరలించడం వల్ల మేము చాలా నష్టపోతున్నాము. దాదాపు మేము గత 8/1/2024 నుంచి కలెక్టర్ గారికి దాదాపు 4 సార్లు స్పందన కార్యక్రమం ద్వారా వచ్చి మా యొక్క సమస్యని ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. అయినా వాళ్ళు పంపిస్తున్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాళ్ళు వచ్చిన అధికారులు కానీ మేమేం చేయలేకపోతాం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అంటున్నారు. దీనికి ఎలాగైనా ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మా జలకనూరు గ్రామం మద్దిగుండం ఆయకట్టు రైతులని కాపాడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ఈ పొద్దు కానీ ఇప్పుడు కానీ ఇది 5వ సారి రావడం ఇది కలెక్టర్ గారికి. చెరువులో నీళ్ళు అయిపోయి 5వ సారి ఇది రావడం కలెక్టర్ గారిని కలసాలని. అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు కానీ ఏమి కానీ తీసుకోవడం లేదు. ఇంతసేపు చేస్తాం, తగిన న్యాయం చేస్తాం, తగిన న్యాయం చేస్తాం కాలయాపన చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఏ చర్యలు కానీ ఏమి కానీ తీసుకోవడం జరగలేదు. దాదాపు గత 8 నెలలుగా ఇదే పోరాటం చేస్తున్నాం. ప్రతిసారి సోమవారం రావడము, ధర్నా చేసి పోతున్నాము. కానీ ఎటువంటి ఏం ఫలితం లేదు. ఖచ్చితంగా మాకు ఇప్పుడు న్యాయం చేయాలా. న్యాయం చేసేంత వరకు మేము ఎటువంటి పోరాటకైనా సిద్ధపడతాం. మేము ఏదానికైనా రైతుల మొత్తం జలకనూరు గ్రామ రైతులు మొత్తం వచ్చి కానీ కలెక్టర్ గారిని ముట్టడిస్తామని ఈ విధంగా చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు ఏదో చెయ్యాలి.